ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారంపై ఇంకా హైడ్రామా కొనసాగుతుంది. విజయ్ కి ఇటు ఐయుఎంఎల్ ఏఎంకే పార్టీలు హ్యాండ్ ఇచ్చాయి. సో మళ్ళీ ప్లేటు ఫిరాయించింది ఒక రకంగా వీసీకే పార్టీ. సో టెక్నికల్ గా విజయ్ దగ్గర 116 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు విజయ్ కి మరో 2 ఎమ్మెల్యేలు అవసరం. సో మెజార్టీ లేకపోవడంతో ఇవాళ జరగాల్సిన ప్రమాణ స్వీకారం రద్దయింది. 2 ఎమ్మెల్యేల కోసం విజయ్ తర్జన భర్జన పడుతున్నారు. సో తాము మద్దతు ఇస్తున్నట్లు వచ్చిన వార్తల్ని ఫేక్ అంటుంది ఏఎంకే పార్టీ. అంతేకాకుండా టీవీకే నకిలీ పత్రాన్ని ఫోర్జరీ చేసి గవర్నర్కి ఇచ్చారంటుంది ఏఎంకే. సో ఇంతటితో ఆగకుండా టీవీకేపై పోలీసులు సైతం ఫిర్యాదు చేసింది ఏఎంకే పార్టీ. నిజంగా ఒక హై డ్రామా కొనసాగుతుంది. తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ నిజంగా నరాలు తెగిపోతున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే గవర్నర్కు నకిలీ మద్దతు లేఖ సమర్పించారని ఏఎంకే అధినేత టీవీకే దినకరన్ ఆరోపించారు. సో ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 4 రోజులైన ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే మెజారిటీ కోసం మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో విజయ్ గవర్నర్ను కలవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ మద్దతు లేఖను టీవీకే ఫోర్జరీ చేసి గవర్నర్కు సమర్పించిందని దినకరన్ ఆరోపించారు. తాము గవర్నర్కు అందజేసిన అసలు లేఖ వేరేనని, టీవీకే సమర్పించినది ఫేక్ కాపీ అని ఆయన పేర్కొన్నారు. సో ఈ వ్యవహారంపై క్రిమినల్ ఫిర్యాదు కూడా ఇప్పటికే పోలీసులు చేసినటువంటి పరిస్థితి. సో దీంతో దినకరన్ చెన్నైలోని గిండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక అఫీషియల్గా కంప్లైంట్ లాడ్జ్ చేశారు. టీవీకేపై మోసం ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఆ యొక్క కంప్లైంట్ కాపీని సమర్పించారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటు చేసే హక్కు తమకే ఉందని, ఇతర పార్టీల మద్దతు కూడగట్టి గవర్నర్ను కలుస్తామని కూడా దినకరన్ వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలు టీవీకే తీవ్రంగా ఖండించింది. ఏఎంకే ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ స్వయంగా విజయ్కు మద్దతు తెలుపుతున్న వీడియోను మీరు ఇప్పుడు మనం టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ చూస్తున్నారు. సో ఏదైతే ఏఎంకే పార్టీ సంబంధించినటువంటి దినకరన్ ఆయన ఒక లెటర్ మీద సంతకం పెడుతున్నారు. సో ఆ యొక్క లెటర్ ఏదైతే గవర్నర్కి టీవీకే చీఫ్ విజయ్ సమర్పించాలో ఆ లెటర్ అది. సో ఆ లెటర్ని మీరు ఎక్స్క్లూజివ్ చూస్తున్నారు. సో విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలనే నిర్ణయం దినకరన్ సమ్మతితోనే తీసుకున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు టీవీకే తరపున ప్రతినిధులు. సో తమపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఇప్పటికే టీవీకే స్పష్టం చేస్తుంది. సో ఎట్టకేలకు ఒక రకంగా ఇటు లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్తో సహా 116 సీట్లు ఇప్పుడు టీవీకేకి ఉన్నాయి మద్దతుగా. సో ఇప్పుడు ఇంకొక 2 సీట్లు విజయ్కి అవసరం. దానికోసం తర్జన భర్జన పడుతున్నాడు. సో ఇటు ఐయుఎంఎల్ ఏఎంకే పార్టీలు, ఇటు వీసీకే పార్టీ కూడా. సో ఈ 3 పార్టీలు నిజంగా ఒక రకమైన నంబర్ గేమ్ ఆడుతున్నాయి, డ్రామాలు ఆడుతున్నాయి అని చెప్పుకోవచ్చు. సో ఇక మరోవైపు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి విజయ్ తన వైపు తిప్పుకుంటున్నారని కూడా దినకరన్ ఆరోపించారు. తన పార్టీ ఎమ్మెల్యేలతో మాకు సంబంధం లేకుండా మా ఎమ్మెల్యేలతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారంటూ ఇటు ఐయుఎంఎల్ చీఫ్, వీసీకే చీఫ్ దినకరన్ వీళ్ళంతా కూడా విజయ్పై దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి. నిజంగా 4 రోజులుగా అయితే ఆ నెహ్రూ స్టేడియం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయో దాదాపుగా కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాడు విజయ్. 4 రోజులుగా ఈవెంట్ మేనేజర్లకి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. సో మరికొద్దిసేపట్లో అంతా ఓకే ఫైన్ అనుకునే లోపే ఈ యొక్క హై డ్రామా కొనసాగుతుంది. వరుస వివాదాలు, మిత్రపక్షాలు ఇచ్చే ట్విస్టులు నిజంగా ఇన్ని కావు. తమిళనాట ఎన్నడూ లేని, అంటే దేశవ్యాప్తంగా ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక ప్రమాణ స్వీకారానికి ఇన్ని ట్విస్టులు జరుగుతాయా అని నిజంగా విజయే నోరెల్లబెడుతున్న పరిస్థితి. సో ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ యొక్క తమిళనాటి పరిస్థితుల్ని నిశ్చితంగా గమనిస్తున్నారు. సో ఇప్పటికే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఒక బంద్ కూడా కొనసాగింది. ఆ రోజున ఎలక్షన్స్ రోజున జనం ఎలా అయితే బయటకు వచ్చారో సో సేమ్ అలాగే నిన్న కూడా ఈ యొక్క టీవీకే కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, సో వాళ్ళంతా రోడ్డెక్కి విజయ్ సీఎం అవ్వాలంటూ కోరిన పరిస్థితి. సో ఇటు మిత్రపక్షాలు ఐయుఎంఎల్ ఏఎంకే పార్టీలు అండ్ వీసీకేకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, అండ్ ఐయుఎంఎల్కి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు.
అండ్ ఏఎంఎంకే పార్టీకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వీళ్ళంతా కలిస్తే మ్యాజిక్ ఫిగర్ దాటేయచ్చు, 118 దాటేయచ్చు. కానీ ఒక రకమైన నాటకం ఆడుతున్నారు. సో దీని వెనకాల స్టాలిన్ కొడుకు ఉదయానిధి స్టాలిన్ ఉన్నాడంటూ కూడా ఒక రకమైన ప్రచారం జరుగుతుంది తమిళనాడులో. విలన్ ఎవరో కాదు, ఉదయానిధి స్టాలిన్ అంటూ తమిళనాట అయితే ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో మీమ్స్ కూడా పెడుతున్నారు. అసలు తప్పెవరిది ఇక్కడ? సో కేవలం ఒకవేళ నిజంగా అనుకున్నట్టుగా డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అసలు అది ఏర్పాటు కానటువంటి పరిస్థితి. బట్ ఒకవేళ ఏర్పాటు అవ్వాలంటే కనుక నిజంగా ఈ పార్టీ కల్లా లెఫ్ట్ పార్టీల మద్దతు తీసుకునేవాళ్ళు. దెర్ ఈస్ నో ఛాన్స్. ఒకటి డిఎంకే సౌత్ పోల్ అయితే అన్నా డిఎంకే నార్త్ పోల్ అవుతుంది. అలాంటి పార్టీలు కలుస్తాయనేది నిజంగా అసలు అది ఊహకు కూడా అందనటువంటి విషయం. సో ఇలాంటి నేపథ్యంలో టీవీకే పార్టీ చీఫ్కి చాలామంది తన పార్టీ సలహాదారులు కావచ్చు, తన వెల్ విషర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క 107 మంది ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయండి. రాజీనామా చేస్తే కనుక తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మీరే చూడొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో మీరు రాజీనామా చేస్తే మళ్ళీ మీరు 200 సీట్లు ఈజీగా గెలుస్తారంటూ కూడా టీవీకే పార్టీ చీఫ్ విజయ్కి చాలామంది చెప్తున్న పరిస్థితి. అసలు నిజంగా తమిళనాడులో ఇంత హైడ్రామా అవసరమా? తమిళనాట బీజేపీ మాట వినలేదు విజయ్ అనే ఒకే ఒక్క రీజన్ కనిపిస్తుంది చాలా మందిలో. అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది? ప్రలోభ పెట్టారు, వరుస వివాదాలు, ఇటు మిత్రపక్షాలు ఇచ్చే స్టంట్లు, 1 కాదు 2 కాదు, అదొక 4 రోజులుగా అయితే నెహ్రూ స్టేడియం సీఎం ఏర్పాట్లకి రెడీగా ఉంది. అక్కడ ఈవెంట్ మేనేజర్లకి కొన్ని లక్షల రూపాయల డబ్బుని ఈ యొక్క విజయ్ ఇస్తున్నాడు. సో ఇవాళ రేపు 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 అనుకుంటూ వాళ్ళు అక్కడ ఏర్పాట్లు 4 రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. చూస్తున్నారు మనం టీవీ స్క్రీన్పై 4 రోజులుగా జరుగుతున్నాయి. అయినా సరే ఈ యొక్క ట్విస్ట్ మాత్రం అసలు పోవట్లేదు. నిజంగా ఎవరిని ప్రలోభ పెడుతున్నారు? ఒకవేళ నిజంగా ఈ యొక్క డిఎంకే ఒకవేళ పార్టీ ఫామ్ చేయాలంటే ఈ పార్టీ కూడా చేసేది. ఎందుకంటే స్టాలిన్ ఒక మాట చెప్పారు. సో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ శ్రేయస్సు కోసం కార్యకర్తల సలహాలు సూచనలు నేను పాటిస్తా. నేను ఒక ప్రతిపక్షంగా ఉండడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. ఒక 6 నెలల తర్వాత పార్టీ శ్రేయస్సు కోసం ఏం చేయాలంటే అది చేస్తానంటూ కూడా స్టాలిన్ తన మనసులో మాట బయటపెట్టారు. అంటే ఆల్మోస్ట్ ఎవరికైతే తమిళనాడు రాజకీయాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టు ఎవరైతే ఉంటారో ఇక్కడ విజయ్ పార్టీ ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వదు అనే విషయాన్ని చాలామంది క్రిస్టల్ క్లియర్గా చెప్తున్న పరిస్థితి. అసలు నిజంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎన్నికైనా కూడా ఎందుకు విజయ్ ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది? ఎవరి మాట వినలేదు. ఇప్పుడు సీన్లోకి ఉదయానిధి స్టాలిన్, మాజీ సీఎం స్టాలిన్ కొడుకు వచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పార్టీ ఫామ్ అవ్వకూడదు. లేదంటే కనుక ఇటు బీసీకే పార్టీ, ఐయుఎంఎల్, ఏఎంఎంకే పార్టీలు నిజంగా విజయ్ని వెన్నుపోటు పొడిచాయంటే అవుననే సమాధానాలు చాలా క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తున్నాయి. సో మరి ఇలాంటి నేపథ్యంలో అసలు విజయ్ ఏం చేయాలి? అసలు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలంటే నేనే జోసఫ్ విజయ్ అనే మాట కోసం ఎంతోమంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఈగర్గా. మరి అలాంటి ఒక ఘట్టానికి ఇంతమంది వెయిట్ చేస్తుంటే దాని వెనకాల ఆఫ్ ద రికార్డ్లో జరుగుతున్న థింగ్స్ నిజంగా విజయ్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. సో మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి? మస్తుగా కామెంట్ చేయండి.